చెప్పండి మేడం, నిన్న మున్సిపల్ ఎన్నికల్లో చాలా చోట్ల కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఆ క్యాడర్కి సంబంధించి చాలా చోట్ల కూడా గొడవలు అయినాయి. ప్రధానంగా మనం చూసినట్లయితే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులు కూడా రంగంలోకి దిగడం అనేది జరిగింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కావచ్చు, ప్రస్తుత ఎంపీ అరవింద్ కూడా కావచ్చు, ధర్మపురి. సో వాళ్ళు అవాక్ చవాకు కూడా పేరవడం అనేది జరిగింది. ఇతర పార్టీ కార్యకర్తల పైన, ముఖ్యంగా పోలీస్ అధికారుల పైన. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఏంటంటే నిజంగా మరి ఈ ఇష్యూలో డీజీపీ గారు కానీ సిపి గారు కానీ మరి ఏమైనా ఇప్పటివరకు ఏమైనా కేసెస్ బుక్ చేశారా? బికాస్ మోస్ట్ అబ్యూజివ్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది పోలీస్ వారికి అగేన్స్ట్గా. ఒక మంచి లైన్, ఒక క్రిటిసిజం లైన్ పెడితేనే బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కేసులు పెట్టింది. అందులో ఏం లేదు, దెర్ ఇస్ నో వల్గారిటీ, జస్ట్ కామెంట్ అంతే. ఒక రీట్వీట్ చేయడాన్ని అంతవరకు పోయి ఏమంటారు నల్లబాలు అలియా శశిధర్ గౌడ్ని తీసుకుపోయి 3 ఫాల్స్ కేసులు పెట్టి 3 తప్పుడు కేసులలో ఇచ్చి మొత్తం పోలీసు యంత్రాంగం అంతా గ్రీన్ కారిడార్ లో తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లేదో పెద్ద ముద్దాయిని పట్టుకొచ్చినాము అని మొత్తం ప్రతాపం అంతా చూపించి ఆయన ఇంటికి పోయి గోడలు దుంకి గోడ మీద నుంచి శశిధర్ గౌడ్ని బయట పడేసి ప్లస్ అన్నం తింటుంటే మొత్తం గిన్నెలన్నీ పడేసి ఒక రేంజ్ లో తీసుకుపోయారు. మరి ఇప్పుడు డీజీపీ గారు కానీ మొన్న సిపి సజ్జనార్ గారు కూడా మనం చూసినాం ఒక ఎన్టీవీ ఇష్యూలో ఏం జరిగింది అనేసి. సో అంత విధంగా మొత్తం వెళ్ళిన యంత్రాంగం మరి ఇప్పుడు ఎక్కడున్నారు? మరి అక్కడ ఎంతో మంది పోలీసులను చూసినాం, ఎంత మోస్ట్ వల్గర్, అసలు అలాంటి మాటలు మామూలు వ్యక్తులను అంటేనే తట్టుకోలేరు. అట్లాంటిది మరి వీళ్ళ ప్రతాపం అంతా ఒక సామాన్య మానవుడిని, ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ వాళ్ళ మీద చూపిస్తారు. కానీ మరి ఇప్పుడు పోలీసు యంత్రాంగానికి ఏమైంది? మరి అప్పుడే పట్టుకొని ఎందుకు తీసుకుపోయి వెహికల్ ఎక్కించి కేసు ఎందుకు బుక్ చేయలేదు? సో ఇప్పుడు వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మరి జగ్గారెడ్డి గారి మీద కానీ మరి అరవింద్ గారి మీద కానీ ఏమైనా కేసెస్ బుక్ చేశారా? నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు. మరి ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మరి ఇదేంటి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? మరి పోలీసు వాళ్ళు కూడా ఏం చేయాలనుకుంటున్నారు? చెప్పాల్సిందే మరి ఇష్యూ. ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి ఏమో, అరే హోంగార్డ్ ఇటు రారా చూసుకుందాం, అరే సిఐ ఇటు రారా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ సెంటర్లో అధికారం ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ అరవింద్ కూడా పోలీసుల తీరు ఇలా ఉండేప్పటికే దేశం ఇలా ఉంది అని అంటున్నాడు. మరి సెంటర్లో బీజేపీ పార్టీ ఉందా లేకుంటే వేరే పార్టీ ఉందా? పోలీసుల తీరు ఈ విధంగా ఉంటే పార్టీ ఏం చేస్తుంది సెంటర్లో ఉన్న బీజేపీ పార్టీ? దీన్ని ఎట్లా చూడాలి? అది ఎగ్జాక్ట్లీ ఆ వైఫల్యం అనేది మరి సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీకి, స్టేట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండి మరి పోలీసు వారు నిజంగా సరిగ్గా అంటే వర్క్ చేయట్లేదు కాబట్టి మేము ఇంత మోస్ట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ లో తిడుతున్నాం అనేది ప్రూవ్ చేస్తున్నారు. అదే విధంగా సెంట్రల్లో మరి బీజేపీ పార్టీనే ఉంది. మరి ఏ విధంగా ఇప్పటి వరకు మరి పోలీసు డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని ఇలాంటి పోలీసు వాళ్ళ మీద పోనీ వాళ్ళేమైనా చర్యలు తీసుకున్నారా? పోనీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా ప్రక్షాళనం చేసిర్రా? అలాంటి విధంగా ఏదైనా పోతున్నారా? మరి ఏ విధంగా అయితే ఇప్పుడు జగ్గారెడ్డి గారికి కోపం వచ్చింది, వాళ్ళ పర్సన్ని కార్యకర్తని పట్టుకొని గల్ల పట్టుకొని లాగిన, అట్లా ఎంతో మందిని ఇప్పటివరకు ఎంతో మంది సఫర్ అవుతున్నారు మళ్ళీ అలాంటి పోలీసు వాళ్ళ చేతులలో. మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు? ఇదైతే సమాధానం చెప్పవలసిన టైం వచ్చింది. మరి అక్కడ బీజేపీ ఫెయిలియరా, ఇక్కడ కాంగ్రెస్ ఫెయిలియరా, లేకపోతే పోలీస్ శాఖ ఫెయిలియరా? ఏదో ఒకటైతే తేల్చాల్సిన విషయమే. ఇలాంటి నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇట్లా ప్రభుత్వంలో పనిచేసే అధికారులను కావచ్చు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని టచ్ చేశారు అంటే ఇలాంటి వారిపైన ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదైతే ఏ సెక్షన్ ప్రకారం అవుతుంటాయి? వీళ్ళకు అరెస్ట్ అయ్యే వారంటీ వచ్చే అవకాశం ఉంటుందా గట్టిగా కేసు నిలబడితే? ఖచ్చితంగా అసలు ఏమీ లేని కేసులలోనే వందల మంది వచ్చి పట్టుకపోయి పోలీస్ స్టేషన్లో రిమాండ్లు చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. ఇదైతే ఓపెన్గా పబ్లిక్గా మోస్ట్ అబ్యూజివ్. అంటే ఒక అధికారి తన విధులను నిర్వర్తిస్తున్నప్పుడు ఆ అధికారిని వచ్చి ఆ అధికారి చేస్తున్న విధులని ఆటంకం కలిగించి అదేవిధంగా అనేక దుర్భాషలు ఆడినారు ఇక్కడ. సో అలాంటి విషయంలో ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ సెక్షన్స్ ఉంటాయి, అది బుక్ చేయాల్సిందే. సో ఐపీసీ 353 కింద కూడా బుక్ చేయాలి. సో అది చేయలేదు. మరి ఇప్పుడు వచ్చిన ఏ చట్టం ప్రకారం కూడా, అంటే కొత్త చట్టం మారింది అయినా కూడా దే హ్యావ్, ఎప్పుడైతే ఒక విధులను నిర్వర్తిస్తున్న ఒక అధికారికి అడ్డం కలిగి ఆయన విధులను ఆటంకం కలిగిస్తారో తప్పకుండా కేసెస్ బుక్ అవుతాయి. మరి ఇప్పటి వరకు కేసెస్ బుక్ చేయలేదు. మరి సమాధానం అయితే చెప్పాలి. అంటే వాళ్ళకి నచ్చితే ఒకటి, నచ్చకపోతే ఒకటి. నేను ఫస్ట్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ అదే చెప్తున్నా. పోలీసు వాళ్ళకి నచ్చితే ఎంత చెడ్డ మాటలు తిట్టినా వాళ్ళు పడతారు. అక్కడ ఏమీ లేకపోయినా వాళ్ళకు ఒక ఫోన్ వచ్చి ఈ విధంగా డైరెక్షన్లో పొండంటే మటుకు అసలు ఏం కేసు లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి కేసులు పెడతారు, సుప్రీంకోర్టు వరకు కొట్లాడతారు. లూత్రా గారి లాంటి అంత మోస్ట్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ని కూడా పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూడా కేసు కొట్లాడతారు. సో అది తెలుస్తుంది. చెప్పండి, ఇక్కడ మీ పార్టీ నుంచి కూడా ఇక్కడ అధికారులను అనరాని మాటలు అన్నారు, ఎంపీ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు అని చెప్పేసి కూడా మీ పార్టీ తరఫు నుంచి కూడా మీరు కేసు వేయబోతున్నారా? కోర్టును ఆశ్రయించాలనుకుంటున్నారా మీ పార్టీ? మీరు
ఇప్పుడు ఎన్నో కేసులలో పోలీసులే సూమోటోగా మేము స్క్రోల్ చేస్తుంటే ఇట్లా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిరు, అట్లా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిరు అని ఆ రాజకీయ నాయకులని వత్తాసు పలుకుతూ పోలీసు వాళ్ళే సూమోటో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. అదే పోలీస్ వ్యవస్థ, అదే మరి పోలీసు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మరి? ఇప్పుడు ఇది సూమోటో కాదు కదా, ఓపెన్ అసలు చేయాల్సిన కేసు. సో వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయాలి. మళ్ళీ దీంట్లో కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీనే పోయి మరి హెల్ప్ చేయమంటే మరి ఆ విషయం కూడా వీఆర్ ఆల్సో రెడీ ఫర్ దట్. అది చివరిగా చెప్పండి, మరి ఎందుకు ఇక్కడ చిన్న చిన్న విషయాలకు మాత్రం బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల పైన కావచ్చు, విద్యార్థి నాయకుల పైన కావచ్చు, ఎవరినన్నా ముట్టడి ప్రజల గురించి పోరాటం చేస్తున్నాము, ఈ పథకాలకి ఇవి ఇస్తామన్నారు, ఇవి ఇయ్యలేరు అని చెప్పేసి వాటి గురించి పోరాడతాము అంటే వెంటనే అరెస్టులు చేస్తున్నారు. మరి ఇంత ఓపెన్గా మాట్లాడిన తర్వాత, ఇంత ఓపెన్ ఆర్ట్గా తిట్టిన తర్వాత పోలీస్ యంత్రాంగాన్ని, ఆ ఎంట ఉండే నాయకులను అందరినీ కడిగేసిన తర్వాత కూడా ఎందుకు మరి ఇట్లా పోలీస్ యంత్రాంగం వాళ్ళ పైన డేర్గా కేసులు నమోదు చేయలేకపోతుంది? అరవిందే కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎందుకు మరి ఇంత తొత్తుగా మారవలసిన అవసరం ఏమొస్తుంది ప్రభుత్వానికి, అధికారులు? అదే చెప్తున్నా కదా, వాళ్ళ ధైర్యము, వాళ్ళ సాహసం మొత్తము ఒక కామన్ మ్యాన్ మీద మాత్రమే. కానీ ఇట్లాంటి ఇంత వల్గర్గా మోస్ట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసిన తర్వాత కూడా, ఓపెన్గా విధులను ఆటంకం పరిచిన తర్వాత కూడా కేసులు బుక్ చేయట్లేదంటే వాళ్ళ వైఖరి తెలుస్తుంది. సో వాళ్ళ ధైర్యము, వాళ్ళ కేసులు బుక్ చేయాల్సింది వాళ్ళదంతా సామాన్య మానవుల మీద చూపిస్తారు. ఈ పొలిటికల్ లీడర్స్ మీద చూపించడం అంత దమ్ము ధైర్యము వాళ్ళకి లేదనేసి ఓపెన్గా ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ జగ్గారెడ్డి కావచ్చు, అరవింద్ కావచ్చు, ఓపెన్గా ఆ ఎన్నికల బూతులకు పోయి కూడా వాళ్ళు ఆ బూత్ దగ్గర పోయి కూడా ఆల్చల్ చేసినప్పటికి కూడా ఆల్చల్ చేయడమే కాకుండా డైరెక్ట్ పోలీస్ అధికారులకు పేరు పెట్టి తిట్టినప్పటికి కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో కేసు బుక్కులు కావడం లేదు, అంటే కేసు నిలబడడం లేదు. అంటే దీని అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఉండి నడిపిస్తుంది అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. కేవలం అమాయకులైన ప్రజలపైన మాత్రం 1 కాదు, 4 కాదు, 10 కేసులు కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కానీ వాళ్ళ పార్టీలో పనిచేస్తున్న నాయకుల పైన కావచ్చు, లేకుంటే వాళ్ళ దోస్త్ అయిన బీజేపీ పార్టీ పైన కూడా కేసులు పెట్టడానికి రాష్ట్ర సర్కార్ ముందుకు రావడం లేదని చెప్పేసి ఆమె ఆరోపించడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.